వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పేకట్ట క్లబ్లను తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని ఆయన పేర్కొన్నారు. తన వద్దకు చాలా మంది పేకట్ట క్లబ్లు తెరిపించాలని వస్తున్నారని, వారికి త్వరలోనే పేకట్ట క్లబ్లు తెరిపిస్తానని హామీ ఇచ్చానని, ఈ విషయంపై చంద్రబాబుతో మాట్లాడతానని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వెల్లడించారు. కాకుమాను మండలంలో మద్యం బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రామాంజనేయులు ఎక్స్చేంజీ శాఖ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. గ్రామంలో బెల్ట్ షాపులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని ఫిర్యాదు వస్తున్న నేపథ్యంలో అన్నారు. ఎక్స్చేంజ్ శాఖ సిఐ సుకన్య మాట్లాడుతూ పలు కేసులను నమోదు చేశామని, బెల్ట్ షాపులు లేకుండా నిర్మూలిస్తామన్నారు. విజయనగరం పార్లమెంటు పరిధిలోని చీపుపల్లి మానాపురం రైల్వే ఓవర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ఢిల్లీ లోక్సభ సమావేశాల్లో పలు సమస్యలపై ప్రస్తావించారు. పార్వతీపురం కొమరాడ వద్ద అండర్ పాస్ లేదా ఫ్లైఓవర్ నిర్మించాలని సూచించారు. ఇండస్ట్రియల్ కారిడార్ అయినటువంటి పైడి భీమవరంకు మెట్రో రైల్ ప్రాజెక్టును పొడిగించాలని మంత్రికి విన్నవించారు. సత్తెనపల్లి పట్టణ పురపాలక సంఘం పరిధిలో ఇక నుంచి రోజు మంచినీటి సౌకర్యం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. జరిగిన కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు పడుతున్నాయన్నారు. అందువలన గురువారం నుంచి సత్తెనపల్లి పట్టణంలో రోజు మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. నరసరావుపేట పట్టణంలోని పలు వార్డులలో జరిగిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సహకరించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కాలువలో పూడిక తీశారు. పట్టణంలో ప్రతిరోజు పలు వార్డులలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలం ఆంధ్ర సరిహద్దు 105వ కిలోమీటర్ వద్ద తుంగభద్ర జలాలకు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గంగ పూజ నిర్వహించి స్వాగతం పలికారు. గత వైసీపీ పాలనలో మరమ్మతులు పనులు చేయకుండా తుంగభద్ర ఎగువ కాలువను అనాథగా మార్చారని కాల్వ విమర్శించారు. అధికంగా నీరు విడుదలకు తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకే తాగునీరు, సాగునీరు అందిస్తూ వరదాయినిగా నిలుస్తుందన్నారు. ఆదోని మున్సిపల్ కార్యాలయం సమావేశ భవనంలో జరగాల్సిన కౌన్సిల్ సమావేశం వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంత తెలిపారు. కౌన్సిలర్లు కొన్ని అనివార్య కారణాల వల్ల సమావేశానికి హాజరు కాకపోవడంతో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సమావేశాన్ని వాయిదా వేశామని వెల్లడించారు. మనుషులంతా ఒకటే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటే సమాజంలో ఎవరి పట్ల ఎలాంటి వివక్ష ఉండదని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణం 16వ వార్డులో స్థానిక వార్డు కౌన్సిలర్ సలిగంటి సరిత వీరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జగ్గయ్యపేట ప్రజల చిరకాల కోరిక స్వచ్ఛమైన కృష్ణా జలాలు జగ్గయ్యపేట ప్రజలకు అందించిన ఘనత మా తెలుగుదేశందే అని పలువురు కౌన్సిలర్లు పేర్కొన్నారు. జగ్గయ్యపేట మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో టీడీపీకి చెందిన కౌన్సిలర్లు మాట్లాడుతూ, స్వచ్ఛమైన కృష్ణా నీరు ప్రజలకు ఇప్పటికీ కూడా అందించడంలో కౌన్సిల్ పాలకవర్గం విఫలమైందని ఆరోపించారు. తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అన్నారు. విసన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో నష్టపోయిన తెలుగుదేశం కార్యకర్తలకు న్యాయం చేస్తానని అన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ తిరిగి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.